గాలే టెస్టులో భారత్ దూకుడు చూపిస్తోంది. 4వ రోజు ఆటలోనూ ఆధిపత్యం చెలాయించింది. అన్ని విభాగాల్లోనూ సత్తా చాటింది. శ్రీలంక ముందు 372 పరుగుల టార్గెట్ను పెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్లో శ్రీలంక ఇప్పటికే 4 వికెట్లు కోల్పోయింది. మరో 6 వికెట్లు తీస్తే భారత్ విక్టరీ కొడుతుంది. సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకుపోతోంది. దీంతో ఆఖరి రోజు ఆట కీలకంగా మారింది. ప్రస్తుతం భారత బౌలర్లు జోరు మీదే ఉన్నారు. ఆఖరి రోజు ఆటపై వరుణుడు ప్రభావం చూపించకపోతే టీమిండియా అలవోకగా విజయం సాధిస్తుందనే అంచనాలున్నాయి. అయితే భారత బౌలర్లు లైట్ తీసుకోకుండా శ్రీలంక బ్యాటర్స్పై ఒత్తిడి పెంచాలని, త్వరగా వికెట్లు తీయడంపై దృష్టి పెట్టాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. లంక బ్యాటర్స్ క్రీజ్లో సెటిల్ కాకుండా చూడాలంటున్నారు. నిజానికి 4వ రోజు ఆటలో భారత్ బ్యాటింగ్లో పెద్దగా ఇంపాక్ట్ ఏమీ చూపించలేదు. తొలి ఇన్నింగ్స్లో మాదిరిగా పరుగుల మోత మోగించలేకపోయింది. అయితే తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యమే దక్కినందున టీమిండియా కూల్గానే బ్యాటింగ్ చేసింది. గాలే టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ నిరాశపరిచాడు. డకౌట్గా వెనుతిరిగాడు. కేఎల్ రాహుల్ మాత్రం ఫామ్ను కొనసాగించాడు. దేవదత్ పడిక్కల్తో కలిసి కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేశాడు. అయితే 35 పరుగులు చేశాక రాహుల్ పెవిలియన్ చేరాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ మరోసారి నిరాశపరిచాడు. సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరాడు. దేవదత్ పడిక్కల్ 44 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అవుట్ అయ్యాడు. ఈ దశలో రిషబ్ పంత్ బాధ్యత తీసుకున్నాడు. నిలకడగా పరుగులు సాధించాడు. ఓ ఎండ్లో దూకుడు చూపించాడు. మరో ఎండ్లో మాత్రం పంత్కు మద్దతు కరువైంది. దూకుడు చూపించిన పంత్ హాఫ్ సెంచరీ సాధించాడు. 69 బంతుల్లో 66 పరుగులు చేశాడు. చివరకు భారత్ 193 పరుగులకు ఆలౌట్ అయింది. 372 పరుగుల టార్గెట్ చేజ్లో శ్రీలంక తడపడింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 84 పరుగులు సాధించింది. మానవ్ సుతార్ 2 వికెట్లు తీశాడు. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.